నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ పొజ్జా. నేను ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్. మన భాస్కర హాస్పిటల్స్ షాపూర్ గండిమైసమ్మలో నేను మెడికల్ డైరెక్టర్గా చేస్తున్నాను. మనం ఈరోజు షుగర్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మధుమేహం అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలు, అసలు దీన్ని మనం ఎలా గుర్తుపెట్టాలి ముందుగానే అన్నది మనం తెలుసుకుందాం. అసలు మధుమేహం అనేది దీనికంటే ముందు ఎన్ని రకాలు అన్నది మనం తెలుసుకోవాలండి. షుగర్ అనేది 2 రకాలు ఉంటుందండి. మోస్ట్ కామన్ 1 and 2, అండ్ దాన్నే టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ అంటాం అనమాట. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్లో ఈ రెండింటిని మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి మనకి అది ఏ డయాబెటీస్ అనేది మనకి తెలిసిపోతుంది. లైక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే, సైన్స్ అంటే మేము చూసేది, సిమ్టమ్స్ అంటే పేషెంట్ చెప్పేది. అంటే లైక్ మూత్రం ఎక్కువ అవడం, దాహం ఎక్కువ అవడం, ఆకలి ఎక్కువ అవడం అని చెప్పి పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ బట్టి కానీ, లేదా కొన్ని టైప్ ఆఫ్ సైన్స్ ఉంటాయి. ఆ సైన్స్ అంటే మేము అడిగే హిస్టరీ బట్టి మాకు అది షుగర్ వచ్చిందా లేదా అని ఒక అవగాహన వచ్చాక మేము బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఈ డయాబెటీస్ అనేది 2 రకాలు అని చెప్పాను కదండి. ఈ టైప్ 1 డయాబెటీస్లో ఎవరిలో ఎక్కువ వస్తుంది, టైప్ 2 డయాబెటీస్ ఎవరిలో ఎక్కువ వస్తుంది అన్నది మనం తెలుసుకుందాం. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అన్నది వయసు 15 సంవత్సరాలు, ఇది చాలా తక్కువ ఏజ్లో వస్తుంది. అంటే 15 సంవత్సరాల లోపల వచ్చే డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్. ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. అంటే మన బాడీలో ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఉంటుందన్నమాట. మనం ఏం తిన్నా కూడా మన బాడీలో షుగర్స్ గ్లూకోజ్ ఏర్పడినప్పుడు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి షుగర్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కానీ టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుంది అంటే, మన ప్యాన్క్రియాస్ ఏదైతే ఉంటుందో అది దాని నుంచి సరిగా ఇన్సులిన్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, మేబీ లైక్ బీటా సెల్స్ డ్యామేజ్ వల్ల కానీ, వీటి వల్ల కానీ ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. దీనికి ఏంటి, మనకి ఈ డయాబెటీస్ ఏదైతే ఉందో 5 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు, అంటే తక్కువ ఏజ్ 15 సంవత్సరాలు లోపల వాళ్ళకే వస్తుంది ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది. ఇది మనం ఓరల్ గ్లిజమిక్ డ్రగ్స్తో అయితే కంట్రోల్ అవ్వదు. అంటే ఏమవుతుంది అంటే, మనం ఈ డయాబెటీస్ ఏదైతే ఉందో మన ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అవ్వదు. అంటే 3 years అవని 5 years అవని మనం ఖచ్చితంగా ఇన్సులిన్తోనే కంట్రోల్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చిన షుగర్ కాబట్టి ఇన్సులిన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకే మనం టైప్ 1 డయాబెటీస్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. టైప్ 2 డయాబెటీస్ అనేది ఇది వెరీ కామన్. అంటే మన ఈ షుగర్ అనేది 90%, అంటే 100లో 90 మందికి మన ఇండియాలో కూడా వెరీ కామన్. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వెరీ కామన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ టైప్ 2 డయాబెటీస్ ఎందువల్ల వస్తుందంటే, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ, మన ఏజ్ 45 సంవత్సరాలు పైబడడం వల్ల, అంటే ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. కొంచెం స్ట్రెస్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదా ఊబకాయం లావుగా ఉన్న వాళ్ళలో కానీ, లేదా స్మోకింగ్, డ్రింకింగ్, ఇలా సరిగా నిద్రపోకపోవడం వల్ల, సరిగా ఈ బయట జంక్ ఫుడ్స్ తినేవాళ్ళు, వీళ్ళలో ఎక్కువగా వచ్చే షుగర్ టైప్ 2 డయాబెటీస్. ఇదే వెరీ కామన్ యాక్చువల్లీ. దీన్ని మనం స్టార్టింగ్ స్టేజ్లో, అంటే ముందుగానే మనం తెలుసుకొని వస్తే మాత్రం ట్యాబ్లెట్స్తో మనం దీన్ని బాగా, అంటే లైక్ ట్యాబ్లెట్స్తో మనం బాగా కంట్రోల్ చేసుకోవచ్చు టైప్ 2 డయాబెటీస్. కానీ మనం లేట్గా వస్తే మాత్రం, అంటే లైక్ మనం టైంకి రాకపోతే మనం ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అవ్వదండి. టైప్ 2 డయాబెటీస్ కూడా మనం ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ గురించి 1 గురించి ఇప్పుడు డిస్కస్ చేసాం. దేనికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది డిస్కస్ చేసాం. ఇప్పుడు మెయిన్గా మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవాలన్నది వెరీ ఇంపార్టెంట్. అంటే వెరీ కామన్ సిమ్టమ్ ఏంటి అంటే, షుగర్ ఉండే వాళ్ళలో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూరినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే రాత్రి పడుకున్నప్పుడు, మెయిన్గా మనం పడుకునే టైంలో మినిమం 2 to 3 times లేదా 4-5 times కూడా మనకి యూరిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఒక సిమ్టమ్. అదే కాకుండా కొంచెం నోరు ఎండిపోతూ ఉంటుంది, ఎక్కువ దాహం అనిపించడం, నోరు ఎండుకుపోవడం అనేది వెరీ కామన్. నోరు ఎండుకుపోవడమే కాకుండా చెమటలు పడడం అనేది కూడా చాలా మందిలో మేము గమనిస్తూ ఉంటాం. ఇదే కాకుండా ఆకలి ఎక్కువ వేయడం, అంటే వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, బట్ ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది. ఆకలి అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఆకలి. ఇది కూడా ఒక సిమ్టమ్. ఇదే కాకుండా ఇంకా వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి, లైక్ కాళ్ళ తిమ్ముర్లు, మంటలు, లేదా పర్సనల్ ఏరియాస్, అంటే యూరినరీ ప్లేసెస్లో పగలడం కానీ, లేదా
ఏమంటారు వెయిట్ బాగా బరువు తగ్గడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇదే కాకుండా దీన్ని మనం సరిగా టైంకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొన్నిసార్లు క్రోనిక్ స్టేజెస్ అంటే డయాబెటిక్ రెటినోపతి కంటి ప్రాబ్లమ్స్ కానీ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, అంటే కిడ్నీస్ పాడవడం క్రియాటిన్ పెరగడం కానీ, లేదా కాళ్ళ డయాబెటిక్ న్యూరోపతి అంటాం, అంటే నరాలు డ్యామేజ్ అయ్యి కాళ్ళ కింద సెన్సేషన్ ఉండదు, అంటే నొప్పి తెలియకుండా నొప్పి తెలియదు, కొంతమందికి మంట తిమ్ముర్లు ఇలాంటివన్నీ వస్తాయి. దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లో మనం ప్రివెంట్ చేస్తే ఇంకా తొందరగా మనం పేషెంట్ కోలుకునే టైం అనేది ఉంటుంది. ఇదే కాకుండా మనకి ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఏముంటాయంటే దెబ్బ తగిలినప్పుడు దెబ్బ తగలకపోవడం కానీ, లేదా మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, లేదా స్మెల్ కొంచెం ఫ్రూటీ స్మెల్ అంటాం, అంటే కొంచెం స్వీట్ టైప్ ఆఫ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ లక్షణాలు ఏవైనా కనబడినప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా అసలు షుగర్కి మనం ఏ టెస్టులు చేస్తాం, అసలు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలండి. లైక్ ఎందుకంటే షుగర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే సిబిపి, కిడ్నీ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇవి చేసుకోవాలి. అండ్ దీంతోపాటు వెరీ ఇంపార్టెంట్, తినకముందు తిన్న తర్వాత షుగర్ టెస్ట్ అంటాం, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ అంటే పిఎల్బిఎస్ అంటాం, తిన్న తర్వాత షుగర్. అది ఇంకా ఈ షుగర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే లాస్ట్ 3 months 6 months ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవడానికి HbA1c అని చెప్పి టెస్ట్ ఉంటుంది. ఈ HbA1c టెస్ట్, ఈ టెస్టులన్నీ కూడా మనం ఖచ్చితంగా చేసుకుంటే మనకి ఈ వ్యాధి అనేది మనం నిర్ధారణ అవుతుంది. సో ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది షుగర్ అనేది ఒక్కసారి అటాక్ అయితే లైఫ్ లాంగ్ మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అందుకే దీన్ని దీర్ఘకాలిక వ్యాధి అంటాం. షుగర్, థైరాయిడ్, బీపీ ఇవన్నీ కూడా మనకి ఒక్కసారి అటాక్ అయ్యాయి అంటే మనకి అవి తగ్గే అవకాశం ఉండదు, కంట్రోల్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే డైట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్, కెలాగ్స్, రాగి జావా, జొన్న రొట్టె, చపాతీ, స్ప్రౌట్స్, మిల్లెట్స్ ఇలాంటి మార్నింగ్ టైము ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల కానీ, రైస్ తగ్గించి, స్వీట్స్ తగ్గించి, కార్బోహైడ్రేట్స్ తగ్గడం వల్ల షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉండొచ్చు, కానీ కంప్లీట్ క్యూర్ అనేది అవ్వదు. ఖచ్చితంగా మనం ట్యాబ్లెట్స్ అయినా వాడాలి, లేదా డైట్ అనేది ఒక 60-70 mgdl వరకు అయితే మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ కంప్లీట్ అయితే కంట్రోల్ అవ్వదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ అంటారు, అంటే ట్యాబ్లెట్స్ ఇవ్వాలా, ఇన్సులిన్ ఇవ్వాలా, అంటే ఆ డయాబెటీస్ రకం బట్టి చెప్పా కదండి. టైప్ 1 అయితే ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవాలి, టైప్ 2 అయితే స్టార్టింగ్ స్టేజ్లో మనం ట్యాబ్లెట్స్ తీసుకొని కంట్రోల్ చేయొచ్చు. ఇంకొన్ని టెస్ట్స్ ఉంటాయి, అడ్వాన్స్ టెస్ట్ లైక్ C-పెప్టైడ్ టెస్ట్ అని, ఇస్లెట్ టెస్ట్ అని, గ్యాడ్ యాంటీబాడీస్ లేదా ఇన్సులిన్ యాంటీబాడీస్ ఇలాంటి టెస్ట్స్ ఉంటాయి. ఈ టెస్ట్ ద్వారా కూడా ఇది టైప్ 1 డయాబెటీసా టైప్ 2 డయాబెటీస్ అనేది మనం నిర్ధారించవచ్చు అండి. థ్యాంక్ యూ.